రైట్గా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఏమేమి అంశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇజ్రాయెల్ దాడులు ఇంధన భద్రతకు ముప్పు, చమురు కేంద్రాల ధ్వంసం ఆందోళనకరం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం, భవిష్యత్తులో ఇరాన్కు చైనా సహకరించే అవకాశం ఉందట. ఇజ్రాయెల్ ప్రాంతీయాధిపత్యం తాత్కాలికమే కావచ్చు, తక్షణం కాల్పులు విరమించి చర్చలు జరపడమే మేలు. ఈనాడు ముఖాముఖిలో మాజీ దౌత్యవేత్త తల్మిజ్ అహ్మద్. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందని మాజీ దౌత్యవేత్త అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు తల్మిజ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇరాన్ ఇంధన కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడం అంతర్జాతీయంగా ప్రభావం చూపుతుందని, ఇది ఆందోళనకరమని అన్నారు. 1974 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అయిన తల్మిజ్ సౌదీ అరేబియా, ఒమన్, యుఏఈలకు అంబాసిడర్గా పనిచేశారు. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖలో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అదనపు కార్యదర్శిగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్గా కూడా పనిచేసిన ఈయన అనేక పుస్తకాలు రాశారు. 2022లో వేస్ట్ ఏషియా ఎట్ వార్ పేరుతో పుస్తకం వెలువరించారు. ప్రస్తుతం ఓవర్సీస్ రీసెర్చ్ ఫౌండేషన్లో డిస్టింగ్విష్డ్ ఫెలోగా పనిచేస్తున్న తల్మిజ్ పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం పర్యవసనాలను ఈనాడు ప్రత్యేక ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించాడు. ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడుల పర్యవసనాలు ఎలా ఉంటాయి? ఇరాన్లోని న్యూక్లియర్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్ ప్రమాదకరంగా ఇంధన కేంద్రాలపై విస్తరించింది. ఇరాన్ తన క్షిపణులతో ధీటుగా సమాధానం ఇస్తోంది. ఇరాన్కు ఇంత సామర్థ్యం ఉందని చాలామంది ఊహించలేదు. కానీ 4 రాత్రులు ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై మిసైల్స్తో దాడులు చేసింది. దీనివల్ల ఇజ్రాయెల్కు జరిగిన నష్టం ఎక్కువే అయినా ఆ దేశం చాలా విషయాలు దాచిపెడుతోంది. నా అంచనా ప్రకారం పరిస్థితి చేదాటకుండా చూసేందుకు అమెరికా ప్రయత్నించే అవకాశం ఉంది. ముందు కూడా డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఇదే. కానీ అమెరికా, ఇరాన్ మధ్య మస్కట్లో చర్చలకు 2 రోజుల ముందు నేతన్యాహు దాడులకు దిగారు. అక్కడ ఏదైనా ఒప్పందం కుదిరితే ఆ ప్రభావం తమ మీద పడుతుందనే ఆందోళనతో ఇజ్రాయెల్ దాడులకు దిగినట్టు కనిపిస్తుంది. ఈ దాడులు ఇజ్రాయెల్ ప్రాంతీయ ఆధిపత్యానికి తాత్కాలికంగా ఉపయోగపడవచ్చు, కానీ దీర్ఘకాలికంగా అంతర్జాతీయంగా చాలా ప్రమాదకరం కాబట్టి అత్యవసరంగా యుద్ధాన్ని విరమించాలని చెప్పి ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిండు. ఇరాన్ ఇంధన కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు విస్తరించడం మొత్తం గల్ఫ్ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. ఇది అంతర్జాతీయ ఇంధన భద్రతకు తీవ్ర నష్టం. ఆసియాలోని ప్రధాన దేశాలైన చైనా, ఇండియా, జపాన్, కొరియాలు గల్ఫ్ నుంచి ఇంధనాన్ని ఎక్కువగా కొంటారు. ఈ దేశాల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయి. జపాన్, కొరియా, యూరప్లు గ్యాస్ కొంటాయి కాబట్టి అమెరికాకు అనుబంధంగా ఉన్న దేశాలపై కూడా ప్రభావం పడుతుంది. దాడులను నియంత్రించకపోతే ప్రపంచ ఆర్థిక సంపదకే హానికరం. ఈ కారణంగానే సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ లాంటి దేశాలు ప్రస్తుత పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధమైపోయింది ప్రపంచం అనేది తెలుస్తూ ఉంటే ఇగో బాంబుల వర్షం, ఇరాన్పై విరుచుకపడుతున్న ఇజ్రాయెల్, ఖమేనీకి సన్నిహిత సలహాదారు మృతి, టెహరాన్లో భయానక పరిస్థితులు, నగరాన్ని వీడుతున్న జనం, G7 నుంచి అర్ధాంతరంగా విచ్చేసిన ట్రంప్, కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నాం, ఖమేనీ ఎక్కడున్నారో తెలుసని వ్యాఖ్య, ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు, మొసాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి, ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా, అరబ్ దేశాల పిలుపు, సరిహద్దులు దాటి ఆర్మేనియా చేరుకున్న భారత విద్యార్థులు. ఇగో పరిస్థితి చూడరు ఎట్లా ఉందో ఇరాన్లో. ఇరాన్ రాజధాని టెహరాన్ నుంచి వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న ప్రజలు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, టెహరాన్ సిటీ మొత్తం ఖాళీ అవుతుంది. ఇక G7 సదస్సు నుంచి వాషింగ్టన్ బయలుదేరే సమయంలో మీడియాతో మాట్లాడుతున్న ట్రంప్ ఏమన్నాడు? మీడియా కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నాం అంటే కాల్పుల విరమణ అనేది లేదు అంతే. ఇక ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది. ఇరు దేశాల దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. యుద్ధ విమానాలతో ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇటు ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తుంది. 5వ రోజైన మంగళవారం పరస్పరం జరుపుకున్న దాడుల్లో 2 వైపులా భారీ నష్టం సంభవించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహిత సలహాదారు మరణించారు. ఇజ్రాయెల్లోని మొసాద్ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఇరాన్ డ్రోన్ల తయారీ యూనిట్ని ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ దాడులతో టెహరాన్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు నగరాన్ని వీడుతున్నారు. ఇక G7 సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా వాషింగ్టన్ వచ్చేశారు. కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఏదో జరగబోతుందని అర్థమవుతుందని పరిశీలకులు అంటున్నారు. మరోవైపు ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా, అరబ్ దేశాలు పిలుపునిచ్చాయి. ఇరాన్లో చిక్కుకున్న కొంతమంది భారతీయ విద్యార్థులు మంగళవారం సరిహద్దులు దాటి ఆర్మేనియాలోకి వచ్చేసిండ్రు. ఇది యుద్ధ వాతావరణంకి సంబంధించినటువంటి వార్త. చాలా సీరియస్గానే అవుతా ఉంది. ఇది ఎంతటి తీవ్ర పరిణామమైనా చోటు చేసుకోవచ్చు. ఏ క్షణం ఏదైనా జరగవచ్చు ప్రపంచంలో. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.